ప్రైజ్ ద లార్డ్. యేసునామమే జయము. మన రక్షకుడు మన విమోచకుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామములో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా ఉదయకాల వాక్య భాగం ధ్యానించుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడైన దేవ యేసయ్య, సర్వాధికారి నాయన, మీకు వేలాది వందనములు, కృతజ్ఞత స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాను దేవ. ఉదయకాలం ప్రభు వాక్య భాగం ధ్యానిస్తుండగా వాక్య భాగం మాకు అర్థమవుట్లు సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని చిన్న ప్రార్థన యేసునామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్. ద్వితీయోపదేశ ఖండము 11వ అధ్యాయం 14వ వచనము. మీ దేశమునకు వర్షము అనగా తొలకరి వానను కడవరి వానను దాని కాలమున కురిపించెదను. అందువల్ల నువ్వు నీ ధాన్యమును నీ ద్రాక్షరసమును నీ నూనెను కూర్చుకుందువు. ఆమె దేవుడి వాక్య భాగం దీవించును గాక. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే మీ దేశమునకు వర్షము అనగా తొలకరి వానను కడవరి వానను దాని కాలమున కురిపించెదను. అందువల్ల నువ్వు నీ ధాన్యమును నీ ద్రాక్షరసమును నీ నూనెను కూర్చుకుందువు. అదేవిధంగా వాక్య భాగంలో గమనించినట్లయితే ద్వితీయోపదేశ ఖండం 28వ అధ్యాయం 12వ వచనంలో యెహోవా నీ దేశం మీద వర్షము దాని కాలం ముందు కురిపించుటకు నువ్వు చేయు కార్యమంతటిని ఆశీర్వదించుటకును ఆకాశమును తన మంచి ధననిధిని తెరచును. నువ్వు అనేక జనములకు అప్పిచ్చేదవు కానీ అప్పు చేయువు. యోబు గ్రంథం 5వ అధ్యాయం 10-11వ వచనంలో ఆయన భూమి మీద వర్షం కురిపించువాడు, పొలముల మీద నీళ్లు ప్రవహింపచేయువాడు. అట్లు ఆయన దీనులను ఉన్నత స్థలములలో నుంచును, దుఃఖపడు వారిని క్షేమమునకు లేవనెత్తును. యోబేలు గ్రంథము 2వ అధ్యాయం 22-23వ వచనంలో పశువులారా భయపడకుడు, గడ్డి బిల్లులో పచ్చిక మొలుచును, చెట్లు ఫలించును, అంజూరపు చెట్లు ద్రాక్ష చెట్లు సమృద్ధిగా ఫలించును. సీయోను జనులారా ఉత్సాహించి మీ దేవుడైన యెహోవా యందు సంతోషించడి. తన నీతిని బట్టి ఆయన తొలకరి వర్షమును మీకు అనుగ్రహించును, వాన కురిపించి పూర్వమందు వల్ల తొలకరి వర్షమును కడవరి వర్షమును మీకు అనుగ్రహించును. నిర్గమకాండం 23వ అధ్యాయం 25వ వచనంలో నీ దేవుడైన యెహోవాని సేవింపవలెను, అప్పుడు ఆయన నీ ఆహారమును నీ పానమును దీవించును, నీ మధ్య నుండి రోగం తొలగించెదను. మలాకి గ్రంథం 3వ అధ్యాయం 11వ వచనం. మీ పంటను తినివేయి పురుగులు నేను గద్దించెదను, అవి మీ భూమి పంటలను నాశనం చేయవు. మీ ద్రాక్ష చెట్టు అకాల ఫలమును రాల్పకయుండునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. జకర్యా గ్రంథం 10వ అధ్యాయం 1వ వచనం. కడవరి వాన కాలమున వర్షము దయచేయమని యెహోవాను వేడుకొనుడి. ప్రతి వాని చేనులో పైరు మొలిచినట్లు యెహోవా మెరుపులను పుట్టించును, ఆయన వానలు మెండుగా కురిపించును. చివరిగా ఒక మాట, గల్తీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 9వ వచనము. మనము మేలు చేయటి యందు విసుకకయుందుము, మనం అలేక మేలు చేసేదమని తగిన కాలం ముందు పంట కోతుము. ఆమె దేవుడి వాక్య భాగం దీవించిన చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ ప్రేమ కలిగిన దేవేశయ్య, నాయన మీరు ఇచ్చిన వాక్య దానాన్ని బట్టి ప్రభావం కృతజ్ఞతలు చెల్లించుకుంటాను తండ్రి. నాయన మేమే సేవించేవారు నిన్నే మహిమపరిచి కనపరిచేవారు శక్తిని బలాన్ని మాకు అనుగ్రహించండి. మీ ప్రేమ కృప మమ్మల్ని బలపరచండి, స్థిరపరచండి, మీకు మధ్యగా మమ్మల్ని నడిపించండి. మీ చిత్తం మా జీవితం జరిగించమని చిన్న ప్రార్థన నామములో అడిగి పెట్టుకుంటున్నాను తండ్రి. ఆమేన్.